చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 3,000 రూపాయలు కడితే చాలు 1 ఇయర్ పాటు టోల్ గేట్స్, ఇండియాలో ఉన్న టోల్ గేట్స్ అన్నీ కూడా మీరు మొత్తం చుట్టుముట్టేయచ్చు. బేసిక్గా ఇక్కడ అందరికీ వాహనదారులందరికీ ప్రధాన ఇబ్బంది ఏంటంటే టోల్ గేట్ దగ్గరికి వచ్చాక, హైవే మాత్రం అద్భుతంగా ఉంటుంది, టోల్ గేట్ దగ్గరికి వచ్చాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. బ్యాలెన్స్ ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోకుండా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కేవలం 3,000 రూపాయలు రీఛార్జ్ చేస్తే చాలు 1 ఇయర్ పాటు మీరు అన్ని టోల్ గేట్లు కూడా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు వితౌట్ బ్రేక్. ఎందుకు అంటే ఇక్కడ సంబంధించి ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే టోల్ ప్లాజాల దగ్గర ప్రధానమైన ఇబ్బంది వాహనదారులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా ఏదైతే ఫాస్టాగ్ తెచ్చిన దగ్గర నుంచి కూడా వెహికల్స్ అనేవి ఫాస్టాగ్ ఉన్న రూటు, ఫాస్టాగ్ లేని రూటు దగ్గర అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం, ఒక్కొక్కసారి ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోవడం, తెలియక మన వెహికల్ దాటుకుంటూ వెళ్ళిపోవడం, ఇక బ్రేకులు పడడం, ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో దీని పరిష్కారం చూపించడం కోసం కేంద్ర ప్రభుత్వం 3,000 రూపాయలు ఇయర్లీ పాస్, మన ప్రస్తుతం చూస్తున్న వెనకాల టోల్ గేట్ కనబడుతుంది కదా, కాజా టోల్ గేట్, ఇటువంటి టోల్ గేట్స్, హైవే పెద్ద పెద్ద టోల్ గేట్స్ అన్ని దాటుకోవాలి అంటే కనుక కేవలం ఒక 3,000 రూపాయలు ఇయర్లీ చెల్లిస్తే చాలు టోల్ పాస్ అని ఒకటి ఇస్తారు. సో మనం ఇక్కడ ఏ వెహికల్ ఆగాల్సిన పని లేదు, నేరుగా 3,000 రూపాయలు మనం ఇయర్లీ దాన్ని వాడుకోవచ్చు, ఎక్కడ ఎవరో బ్రేకులు కొట్టే అవకాశం లేదు. కానీ ఇక్కడ మరొక 3,000 రూపాయల టోల్ పాస్లో మరొక నిబంధన ఏంటి అంటే 3,000 రూపాయలని ఏడాదిలోపు వాడుకోవాలి. దాంతోపాటు 200 ట్రిప్పులు, అంటే 3,000 రూపాయలని మీరు ఏడాది పాటు తిరుగుతారా లేదా ఏడాదిలో 200 ట్రిప్పులు మాత్రమే. 200 ట్రిప్పులు అంటే తక్కువేం కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 200 ట్రిప్పులు అంటే ఎలా అంటే ప్రస్తుతం ఇప్పుడు కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాను, విజయవాడ నుంచి కాజా టోల్ గేట్, అంటే విజయవాడ నుంచి నేను తిరుపతి వెళ్ళాలంటే దాదాపుగా 6 టోల్ గేట్లు ఉన్నాయి. ఈ కాజా టోల్ గేట్తో కలిపి 6 టోల్ గేట్లు. ఇక్కడ అయితే 145 రూపాయలు ఛార్జ్. ఇక్కడ నుంచి ఒక వెహికల్ దాటింది అంటే, క్రాస్ చేసింది అంటే ఒక ట్రిప్ పడినట్టు. అలాగా 6 టోల్ గేట్లు దాటాలి. శ్రీకాళహస్తి వరకు 6 టోల్ గేట్లు ఉన్నాయి, విజయవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు 6 టోల్ గేట్లు ఉన్నాయి. ఈ 6 టోల్ గేట్లు దాటేసరికి సరాసరి ఒక 880, 900 రూపాయలు మినిమం ఛార్జ్ చేసుకుందాం. 900 రూపాయల వరకు 6 టోల్ గేట్లకి మనం ఖర్చు పెట్టుకోవాలి. సో మనం ఏంటంటే తిరుపతి వెళ్ళే ముందు రీఛార్జ్ చేయించుకోవాలి. ఒక 1000-2000 ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించుకుంటాం. రీఛార్జ్ చేయించుకుని విజయవాడ నుంచి మనం తిరుపతి బయలుదేరుతాం. తిరుపతి నుంచి మళ్ళీ మనము విజయవాడకు వస్తాం. సో వెళ్ళి రావాలి అంటే 12 టోల్ గేట్లు, అంటే వెళ్ళడానికి 6, రావడానికి 6, ఈ 12 టోల్ గేట్ల దగ్గర దాదాపుగా 1,800 రూపాయలని మనము రీఛార్జ్ చేయించుకోవాలి మన ఫాస్టాగ్కి సంబంధించి. అయితే ఇప్పుడు 3,000 రూపాయల పాస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు తిరుపతి, విజయవాడ నుంచి తిరుపతి అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను, ఇలా దేశం మొత్తం కూడా ఉంది. ఈ 6 టోల్ ప్లాజాలని అప్ అండ్ డౌన్ 12 సార్లు తిరుపతి మనము దాదాపుగా 16 సార్లు వెళ్ళి రావచ్చు. ఒక్కసారి 3,000 రూపాయలు రీఛార్జ్ చేపిస్తే 1 ఇయర్ లోపు దాదాపుగా ఒక 15-16 సార్లు తిరుపతి వెళ్ళి రావచ్చు. 6, 12 టోల్ గేట్లు దాటచ్చు. అంటే ఇది మాత్రం, ఇది కేవలం ఏపీకి తెలంగాణకు సంబంధించింది కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనము ఎన్ని ట్రిప్పులు అయినా వేయచ్చు. కానీ ఇయర్లీ 200 ఇయర్లీ దీన్ని వాడుకోవచ్చు. ఇయర్లీ 200 ట్రిప్పులు తక్కువ అన్నా మనం వెళ్ళొచ్చు. బట్ 200 ట్రిప్పులు దాటిందంటే మళ్ళీ 3,000 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. ఇది ఒక ఆప్షన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దీంతోపాటు 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది మనం చూస్తున్న 3,000 రూపాయలది. దీంతోపాటు 30,000 రూపాయలు లైఫ్ టైం టోల్ పాస్ ఇవ్వబోతోంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ రాబోతోంది. 30,000 రూపాయలు ఏంటి అంటే ఒక వెహికల్కి 15 ఏళ్ళ పాటు మాత్రమే దాని లైఫ్ టైం ఉంటుంది. సో 15 ఏళ్ల పాటు 30,000 రూపాయలు చెల్లించి 15 ఏళ్ళు ఏ టోల్ గేట్ దగ్గర కూడా వితౌట్ బ్రేక్ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. వాహనదారుల నుంచి 2 అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ప్రధాన అబ్జెక్షన్ ఏంటి అంటే టోల్ గేట్లకు సంబంధించి టోల్ ప్లాజా సిబ్బందితో గొడవలు పడుతున్నారు. దానికి సంబంధించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది వాహనదారులు చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న కాజా టోల్ గేట్ 145 రూపాయలు మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఛార్జ్. ఆ 145 రూపాయలు ఈ సంవత్సరంలో కనుక 190 చేస్తే, 150 చేస్తే, 160 చేస్తే, అంటే రేటు పెంచితే పరిస్థితి ఏంటి? రేటు పెంచే కొద్దీ ట్రిప్పుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక గైడ్లైన్స్, నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలి అనేది వాహనదారులు కోరుకుంటున్నారు. దీంతోపాటు ఏదైతే మొత్తం టోల్ ప్లాజాకి సంబంధించి ఒక నియమ నిబంధనలు ఉంటాయో ఆ టోల్ ప్లాజాకి సంబంధించిన మంచినీళ్ళు ఇవ్వడం కానీ, లేదా వాష్రూమ్స్ ఏర్పాటు కానీ, లేదా టోల్ సిబ్బందితో వ్యవహరించే తీరు కానీ, కంప్లైంట్ సెంటర్ కానీ, లేదా హైవేలో ఏదైనా వెహికల్స్ ఏమైనా ఆగిపోతే వాళ్ళని తీసుకొచ్చేది కానీ, ఇటువంటి వాటిలో చాలా గైడ్లైన్స్ అనేది చాలా చాలా పకడ్బందీగా గైడ్లైన్స్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ కూడా వాహనదారులు అయితే చాలా కంప్లైంట్లు ఇస్తున్నారు. టోల్ సిబ్బంది చాలా దురుసు ప్రవర్తన ఉంటుందని మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. టోల్ సిబ్బందితో గొడవలు పడుతుంటే తిరిగి ఎదురు కేసు పడుతుంది అని చెప్తున్నారు. కేవలము హైవే మీద టైం చాలా తక్కువ వస్తుందని హైవేని మనము ఎక్కువ వాడుతూ ఉంటాం.
సో మనం అంత ఫాస్ట్గా వచ్చి టోల్ సిబ్బంది అక్కడ సరిగా పనిచేయక, స్కానర్లు సరిగా పనిచేయక మనం వెయిటింగ్ చేసి సిబ్బంది రావడానికి లేట్ అయ్యి వాళ్ళతో వాదనలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్న టైం అంతా కూడా ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది అనేది వాహనదారులు చెప్తున్నారు. దాంతోపాటు మనకి స్కానర్ల విషయంలో బేసిక్గా మనం అన్నీ కూడా ఎక్స్ప్రెస్ హైవేలు, అంటే ఇక్కడ మనం చూస్తుంది ఎక్స్ప్రెస్ హైవే, ఎక్కడ కూడా వెహికల్ అనేది మోస్ట్లీ ఒక 10 నుంచి 20 సెకండ్లో మాత్రమే ఆగాలి. అంటే ఒక స్కాన్ చేయాలంటే ఒక 10 సెకండ్లు మాత్రమే ఇక్కడ పడుతుంది. 10 సెకండ్లు అంటే వెనకాల వెహికల్స్ అన్నీ కూడా ఒక 10 వెహికల్స్ ఆగినా కూడా మనకు దగ్గరగా ఎంత కాదన్నా 2 నిమిషాల్లో నుంచి 3 నిమిషాల లోపే 10 వెహికల్స్ వెళ్ళిపోవాలి. కానీ స్కానర్లు పనిచేయక 4 నిమిషాలు 5 నిమిషాలు కూడా ఆగే పరిస్థితి కూడా అప్పుడప్పుడు కనబడుతుంది. సో ఈ సమస్యకి పరిష్కారం చూపాలనేది వాహనదారులు కోరుతూ ఉన్నారు. రూల్ ప్రకారం 5 నిమిషాలు కనుక వెహికల్ టోల్ ప్లాజా దగ్గర ఆగితే టోల్ కట్టాల్సిన పని లేదు. బట్ ఎవరు ఆగుతారు? 140 రూపాయల కోసం టోల్ ప్లాజా సిబ్బందితో గొడవ పడి వాళ్ళు టికెట్ అంటారు, లేదా బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇవన్నీ గొడవలు ఉన్నాయి కాబట్టి టోల్కి సంబంధించి రేట్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా విషయంలో, టోల్ సిబ్బంది విషయంలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. 3000 రూపాయలు రీఛార్జ్ ఆగస్టు 15 నుంచి అవకాశం ఉంది. గైడ్లైన్స్ అనేవి రూపొందిస్తూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఇస్తున్నారు. యాప్లో మనము మన నెంబర్ని రిజిస్టర్ చేసుకుని 3000 రూపాయలు పే చేస్తే సంవత్సరం ఆగస్టు 15 నుంచి వచ్చే ఆగస్టు 15 వరకు చాలా చక్కగా అన్ని హైవేస్ తిరిగేయచ్చు. లేదా 200 ట్రిప్పుల్ని, అంటే టోల్ దాటితే ఒక ట్రిప్పు, సో అలాగ 200 టోల్ గేట్లని హ్యాపీగా దాటి వచ్చేయచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. నిజంగా ఇది చాలా మంచి అవకాశం. సాధారణంగా ఒక్కసారి వెళ్ళొస్తేనే 3-4 వేలు అయిపోతాయి తిరుపతికి. అలాంటిది ఒక 10-15 సార్లు వెళ్ళి రావచ్చు తిరుపతికి. చాలా మంచి అవకాశం, చాలా అద్భుతమైన ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అయితే చాలా అద్భుతమైన నిర్ణయం. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని చెప్తున్నారు. అలాగే టోల్ ప్లాజాల విషయంలో కూడా మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని సిబ్బంది విషయంలో కానీ లేదా స్కానర్ల విషయంలో కూడా ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి వాహనదారులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కాజా టోల్గేట్, గుంటూరు నుంచి.